పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు అయితే భారత్ బంద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అడ్డి విరుస్తున్న పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందంటూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన భారత్ బంద్ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని డిపోల ఎదురుగా బస్సులు ఎక్కడికక్కడే పరిమితమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్వయంగా ఖమ్మంలో భారీ ర్యాలీతో ప్రదర్శనగా వెళ్తున్నారు. ఖమ్మం బస్టాండ్ యొక్క ఆందోళన చేసేందుకు రేణుకా చౌదరి వెళ్తున్నారు. మేడం కొంచెం ఎట్లాంటి స్పందన ఉంది? బంద్కి ఎట్లాంటి స్పందన? బంద్కి టోటల్ బంద్ అనేది మీరు కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఐక్యతతో మాకు వచ్చి సహకరించారు. అఖిల పక్షాలందరూ కూడా స్పందించి మాకు బలపరుస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజా సమస్య. కాస్తన్న అవగాహన ఉన్నవాడు, ఎవడైనా రాజకీయాల్లో అవగాహన ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడైతే ఇది అర్థం చేసుకొని ఉండిండేవాడు. ఎప్పుడో బ్రేక్ వేయాల్సింది. అంచెలంచెలుగా రేట్లు పెంచేసి ఈ భారం సామాన్య ప్రజానికంపైన మోపుతున్నారు. ఈ ప్రజలు ఎలా బతకాలని నేను సవాళ్ళు చేస్తున్నా. ఒక మహిళగా నేను ఎలా బతకాలి, నా ఇల్లు ఎలా నడపాలి, బడికి గుడికి ఎలాగెళ్ళాలి, ఈ రేటు భారం మేము ఎందుకు పోయాలని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. అనుభవం లేని ప్రభుత్వాలకు అవకాశాలు ఇస్తే ఇవే పరిణామాలని చెప్పి ప్రజలందరూ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజు ఒక ఆటో డ్రైవర్ 600 సంపాదిస్తే దాదాపు 400 రూపాయలు ఈ డీజిల్కే వెళ్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? దున్నపోత పైన వాన కురుస్తుందని చెప్పి ఒక సామెత ఉందే. అందుకే రాజకీయ అహం, అండబలం, ఖండబలం, అధికార బలంతో వీళ్ళు పెటపెట్లాడుతున్నారు. ప్రజల్ని ఏ విధంగా అందుకు చేసుకొని ముందుకు తీసుకెళ్లాలో అనేది అనుభవం లేని ప్రభుత్వం అతి త్వరలో దీని పరిణామాలు వాళ్లే అనుభవిస్తారు. ఇప్పుడు అతి త్వరలో అంటే వచ్చే ఎన్నికల్లో చూపిస్తారంటారు? అఫ్ కోర్స్ మేము ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తాము. వి విల్ షో. ఇది రేణుకా చౌదరి గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఇవాళ ఖమ్మం బస్టాండ్ ఎదుట ఆందోళనలో పాల్గొన్నారు. మొత్తం అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేపడుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, బస్టాండ్ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం అదుపు చేయాలి, అరికట్టాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య.